चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जौवन का जोश जोश। नहीं तेरा कोई दोष दोष, मनोष है तू हर वक्त वक्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। आशिक है तेरा नाम नाम, आशिक है तेरा नाम नाम, दिल लीला तेरा काम काम। मेरी चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। जगवा बनी सकरे करनी रहागा, हमारा सरे करनी बसा। रेशम की डोर डोर, तू एक रेशम की डोर डोर, तेरी चाल पे आशिक मोर मोर। तेरी जुल्फ घनी चित चोर चोर, घन घोर घटा बद मस्त मस्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। pani ni ni da 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 mama, pani da ni da ba da ni da ni da sa ni da ba. ये दिल तेरी आँखों में डूबा, बन जा मेरी तू महबूबा। ये दिल तेरी आँखों में डूबा, बन जा मेरी तू महबूबा। बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। नहीं तुझको कोई होश होश, उस पर जौवन का जोश जोश। नहीं तेरा कोई दोष दोष, मदहोश है तू हर वक्त वक्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। आशिक है तेरा नाम नाम, दिल लीला तेरा काम काम। मेरी मोहब्बत काम काम, बदनाम है तू बद मस्त मस्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त।
జోకేరావు బాగా అలసిపోయినట్టున్నావురా బాబు నువ్వు. మరైతే కచ్చి తీసుకొని తుడుచుకోరా. బాగా తుడుచుకున్నావు. సార్ మనం ఎక్కడున్నావు? పెద్ద కట్ట పక్కన స్టేజ్ మీద ఈ జనమేంద్ర బాబు దేని కదా ఏం చేస్తున్నావు మేడం? దేని కదా దేనికి వేశారు? దేని కదా మన కోసం వేశారా? బాగా వేసినట్టున్నారే అందరూ. అందరూ బాగా వేసినట్టున్నారు. జనాలందరూ మళ్ళీ చూస్తున్నారు. మనకి ఎవరు కనపడతారు. సరే కానీ సార్ మనం ఎక్కడున్నావు? వేదవాని మొట్టమొదటి నిజం చెప్పి అలవాట్లేదు. అది కాదు అది కాదు దావత్ చేస్తావు. దానికి ఎంత దూరంలో ఉన్నావు? కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. అందుకో మౌత్ సార్. ఈ దెబ్బతో పవర్ఫుల్ డైలాగ్ వాళ్ళు చెప్పండి సార్. ఈ దెబ్బతో కావాలి సార్. ఏ దావుద్ ఖాన్ నీ స్థావరానికి వచ్చా. నీ కాడికి వద్దామనుకున్నా కానీ నువ్వు తంతావని కిలోమీటర్ దూరంలో ఉండి అనౌన్స్మెంట్ చేస్తున్నా. వంగిపో లేదా వంగిపో. రే దావుద్ ఖాన్ నిన్ను అరెస్ట్ చేయడానికి అండర్వేర్ కూడా కట్టుకుని అంటే రోజు మీరు డైర్ వేసుకోరా సార్? ఓ ముయ్ ఈ పిల్లి బొచ్చు పీకేనావంటే ఏమనుకుంటున్నా? మా ఇంటి పేరులోనే పిల్లి ఉంది. దానికి మజ్జిగ పోసి పక్కలో వదిలి వచ్చా ఎలుకల్ని పట్టుకోమని. నీకు దమ్ముంటే మీ ఇంట్లో చెమ్ము ఉందనుకో దాంట్లో రమ్ము పోసుకుంటా. ఏం సార్ చూసుకునేది? బట్ట ఇప్పా సార్ చూసుకునేది. డైలాగ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చామనుకో నాకు లేచిందే దాంతో ఆడతా. ఏంటో సార్ చెప్పండి. దావుద్ కా నేను సింహాన్ని. ఏ సీమ సార్? నల్ల సీమ, గండు సీమ, ఎర్ర సీమ. ఏ గోకిరామా జోకులు వేసామనుకో ఎక్కడ కొడుతావు నాకు తెలియదు. సార్ ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోట్ల కొరుకుతాను. హే దావుద్ ఖాన్ మా ఊర్లో పశువులు చంపిన వాడిని మొండ మోపి అంటారు. అదే చీర కట్టుకొని చంపిన వారిని చిరంజీవి అంటారు. అదే దారిగా తొందరగా స్మగ్లింగ్ చేస్తావు. నువ్వు ఆడవాళ్ళకి పుట్టావా మగవాళ్ళకి పుట్టావా? పుట్టావా? నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా? మీరే చెప్పండి సార్. హే ఈ పిల్లి వచ్చి పీకేదామంటే ఏమనుకున్నావురా? ఆకలేసింది అనుకో అన్నం కూడా తిండ. గట్టి 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 తింటాను సార్. ఇటు రారా. ఈ పిల్లి బొచ్చు పీకేదామంటే ఏమనుకున్నావురా? పిల్లి బొచ్చు పీకుతాడు అనుకున్నాను సార్. అంటావు ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నా ఎల్లు. గురు గురు నీ కడుపు పట్టు అడుగుతున్నా. నా కడుపు పట్టుబాగండి నా తలకాయ నా మెడకాయ నా పొట్టకాయ అంతకన్నా కిందకెళ్ళమా గురు అక్కడ ఉంటుంది. అలాంటి మీరే నాకు అన్యాయం
అంటే ఎలా సార్? అది తిన్నాక గోదారుంది గో గో గో. సార్ మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలంటే మీకు మంచి నిజం చెబుతాను. ఏంటి అది? ఏం లేదు సార్, రాత్రి బ్యాంకులో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తొడ మీద చింతకింతంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి. ఇంకోటి సార్ చూడండి పేపర్. ఏదో మచ్చ ఉందరాడు ముందు మొత్తాన్ని మచ్చే. ఆ అమ్మాయిని పట్టిస్తే 10,000 బహుమానం ఇస్తారు సార్. ఇస్తారా? ఇస్తారు సార్. బాగా 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 ఇస్తారా? గట్టిగా నీకు ఇచ్చారు నాకు ఇచ్చారా? ఇద్దరికి ఇస్తారు నాకే ఇస్తారు. నీకే సార్. నీకు నాకు ఇస్తారు. నీకే సార్. ఓకే నాకు ఇస్తారు. నీకే సార్. పొత్తు నేను వెళ్తా కాబట్టి నేను వెళ్తా నాకు ఇస్తారు. ఓకే సార్. నీకే బాగా నాగి ఇస్తారు. నీకే తీసుకున్నాను. సార్ సార్ అదిగోండి సార్ అమ్మాయి. నిజమేరు. నేను చెప్పాగా సార్. నువ్వు చెప్పావా? చెప్పా సార్. నేను చెప్పలా. నేను చెప్పలా, మీరే చెప్పారు. నువ్వు చెప్పావు. ఇదిగో నీ పేపర్. నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే అనుమానం ఉంది సార్. అవమానం ఉందా? అనుమానం రా బాబు, అది అవమానం కాదు. చూస్తాను సార్. ఎక్కడా? చూస్తాను సార్. నేను చూస్తా ముందు. మొత్తం కాదు కాదు నేను చూస్తా. హే ఏ పిపా పిపా ఏంటి నేను పీపానా? కాదు పాప. ఎవరు నీవు? ఈ వేళ నీకు ఎక్కడేం పని? బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చిందా సార్? నువ్వు మూసుకో, తాను చెబుతుందిగా బాగా. ఓకే సార్. కింద పైన సార్? అది కాదురా బాబు, రెండు ఉంటాయి నీకు. ఆ రెండు ఇట్లాంటి మూసుకో. ఓకే సార్. ఓకే సార్. కమ్మా ఎవరు నువ్వు చెప్పు. నేను వార్తాపత్రికలో విలేకరుగా పనిచేస్తున్నాను. ఎంతకీ మీరెవరు? సార్ అమ్మ నిన్ను చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. రాత్రి బ్యాంకులో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసే అమ్మాయి నువ్వే అని మా అనుమానం. మా అనుమానం తీరాలంటే చూపించాలి. ఏంటి ఎత్తేదా? కాదు కాదు, క్షమించాలి. దొంగతనం చేసిన అమ్మాయికి మోగాలిపై కింద కిందంత పుట్టు మొత్తుందని డౌట్. ఆ మొత్తం నీకుందాను మా డౌట్. మా అనుమానం తీరాలంటే నువ్వు ఎత్తి చూపించాలి. మరి నువ్వు ఎత్తి చూపిస్తావా, బొక్కలో పెట్టమంటావా? ముందు ఎత్తలేదు. అమ్మ బాబోయ్, వీళ్ళెవరో కానీ పెద్ద మెంటల్ కేసులా ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళని తప్పించుకోవాలి. బావలు బావలు మిమ్మల్ని. బావా? వాడు ఎవడు? నన్ను కట్టుకోపోయేవాడు. ఏమయ్యాడు? తప్పిపోయాడు. అయితే గుర్తుపట్టలేదు అన్నమాట.
మా బావకా 20 సంవత్సరాలు. అమ్మో నేనే లేవు. తప్పిపోయి ఎన్నాళ్ళైంది? చిన్నప్పుడే తప్పిపోయాడు. అయితే గుర్తుపట్టలేదన్నమాట. నాకు భలే ఛాన్స్. అవును, మా బావ నేను గుర్తే పట్టలేను. అయితే ఈ పిచ్చి పిల్లలు ఎట్టైనా నమ్మించి నేనే బాగా నమ్మించాలి. చూడు మరదలా, నేనే నీ బావని గొళ్ళెం గోకే రావుని కానీ నిన్ను గోకరు. అమ్మ నా కొడగా, నేను లైన్లో పెడదామనుకుంటే ముందుగా ట్రాక్ వేసుకెళ్ళావే. నేను గోకేరా. అయితే పిల్లి పొచ్చు నీకు నీకు ఎక్కడేం పనిరా? నన్ను రా అంటావా? ఓకే బే అసలు నా గురించి అనుకుంటున్నారా? అది కాదు కానీ ఈ పిల్ల పని పట్టాక నీ సంగతి చెబుతాలే. ఆపండి మీ గోల. ఇంతకీ మీ ఇద్దరిలో మా బావ ఎవరో చెప్పండి. మరదలా, వాడుగానే నీ బావ. నేను చిన్నప్పుడు నువ్వు మట్టి రోలు చేస్తుంటే నేను రోకలు తయారు చేసి నోట్లో పెట్టి దంచుతుంటే వద్దు బావా అడిగింది, చాలు బావా మెదిగింది అనే దాని గుర్తుందా మరలా? అంతా వాళ్ళు చెప్పే సుత్తి కదా, వాళ్ళు చెప్పే సుత్తి కదా నమ్మ బాబు. నువ్వు చిన్నప్పుడు బట్టలు లేకుండా పిల్ల కట్టుకొని తిరుగుతుంటే అది కాదురా, ఆ సిగ్గు పిల్ల ఎక్కడ కట్టుకొని తిరిగేది? కట్టుకుంటారండి మలతాడు కంటే అన్ని ఎవరో చదువుతారా ఏంటి? చెప్పొద్దులే. సిగ్గు పిల్ల అంటే ఏంటి బావా? సిగ్గు వెళ్ళ అంటే అదే సబ్బు వెళ్ళ. అరే మరి ఇప్పుడు సబ్బు పిల్ల ఏమైంది? సబ్బు వెళ్ళ ఏమైందంటే సబ్బు వెళ్ళ అరిగిపోయింది, కరిగిపోయింది. సరే బావా, నాకు ఆకలేస్తుంది, ఏమైనా తీసుకురండి. నేను ధ్యానా? నా బుజ్జి కొండ, నా మట్టి కొండ, నీకుండాలరా. అమ్మయ్యా, ఒకడు పోయాడు. ఇంకా వీణ్ణి కూడా ఎలా వెళ్ళగొట్టాలి. బావా మరదలా, నన్నేనా? నిన్నే బావా. ఏంటి ఏమంటావా? వద్దులే, జనాలందరూ చెప్తాం బాగోదు. అది కాదు బావా, నీకు మంచి పాట వచ్చా? వచ్చు. మా ఊర్లో తెలుసా నీకు? పాటల్లో నేనే మొత్తం బాగుపోయి వచ్చింది నాకు. నీకేం తెలుసు? బాలు గారు తెలుసా నీకు? బాలు గారు వాళ్ళు కూడా ఫస్ట్ బహుమతి నాదే వచ్చింది. కరంచంద్ కడ్డి గారు తెలుసా నీకు? వాళ్ళు కూడా ఫస్ట్ బహుమతి నాదే. ఉడిపి తెలుసా నీకు? నాకే ఫస్ట్ బహుమతి ఇచ్చారు ఆయన కూడా. సరే అయితే మంచి పాట పాడు. సరే పాడతా కానీ జాగ్రత్తగా చెవులు దగ్గర పెట్టుకొని మరలా. మళ్ళీ 2 సార్లు నేను బాగున్నా, నాకు రాదు. సరే. తెలుగు వీరలేవరా, చేత చెంబు బట్టరా, ఎట్టు చాటుకెళ్ళరా, అదరవద్దు బెదరవద్దు, పందులొచ్చిన అలగవద్దు. అబ్బా, ఇది పాట వింటుంటేనే తలనొప్పి వస్తుంది బావా. మరదలా, ఆ పాట ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. మరదలా, నా కోసం నువ్వు కూడా పాట పాడవా? నాకు పాటలు రావు బావా, మరి ఏవచ్చు? డాన్సే వచ్చు. నేను ఇప్పుడు మరి డాన్స్ చేస్తాను, వాడదావా? ఓ మరి వదిలే.
లచ్చనక లచ్చనక లబో లబో లచ్చనక వచ్చేసా వచ్చేసా తోడొస్తా తీసుస్తా వెళ్ళాలి వచ్చేస్తా బాగుంటావు కాలాలు కదా చౌకలంబస్ రాణి వసంత రాణి 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 వసంత రాణి రాజు కలవలకు గోడి రాజు కలవలకు గోడి ఆడించు ఆడించు చూరుగా అందాల ముద్దుల మగానుగా ఆడించు ఆడించు చూరుగా అందాల ముద్దుల మగానుగా నేను చూస్తుంటా నీకు చూస్తుంటా నేను పడుకుంటా నీ సోకంగా నేను చూస్తుంటా నీకు బొమ్మంగా నేను పడుకుంటా సాగిరేది సోకు నువ్వు చూడగానే జిల్లండి నాకు రాసిపెట్టి ఉన్నది మనకు ఇలా రాసిపెట్టి ఉన్నది మనకు మంగమ్మా నువ్వు ముసుగుతుంటే అవునా వేసావు బాగా మంగమ్మాలు ముట్టుకుంటే అవునా అబ్బ వేసావు బాగా రాణి వంట చేసి రాస్తా చిలుకు చిలుకు వందలతో కయ్యడుకు నీళ్ళు మొక్కు కురుల మురుగు జాలగుంది కొల్లుగడు గానగానాది నీలయ్యారంగా నీల పూలు చల్లి సింగారంగా నిలుచునుందా కొనుచునుందా ఇందగడుందా ఇందగడుందా కొనుచునుందా ఇందగడుందా ఇందగడుందా గోంగూర తోటకాడ కప్పుగా వస్తా గోంగూర తోటకాడ కప్పుగా వస్తా అంతమంది పెరుగుతున్న ముద్దలాస పెరుగుతున్న వేరుగన్న గోరు ముద్ద గుడమ్మే ఎమ్మడు
పిల్లడు అంత నచ్చినప్పుడు అందరూ నాకు వినబాలే కదా చిప్పుడు రాని గోలుగల ముక్కగాని చేత ముక్కు ముక్కగాని ఉంగరాల ముక్కగాని మీద కంటి కట్టాడదాన్ని కాదు బాబు సరపైకి మీద రాను బాబా నేను కంటి కట్టాడదాన్ని కాదు బాబు సరపైకి మీద రాను బాబా రాను బాబా నేను కాంటి కాడాలని కాదు బాబు రామర వైపు మీద రాను బాబా నేను కాంటి కాడాలని కాదు బాబు నీ లాంటి అసలు ఇవ్వను బాబా సత్య ఏమిటన్నయ్యా జయసింహ గారి ఆచూకి ఏమైనా తెలిసిందా? ఆ నీచకమైన కుత్తేనా కొడుకు అడవులకు పారిపోయి కొన్ని పథకాలు తయారు చేసుకుంటున్నాడని ఒకటి ద్వారా నాకు తెలిసిందన్నయ్య. ఎవడు వాడు? రౌడీ హిట్లర్. రౌడీ హిట్లరా? ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. అవునన్నయ్య, మనం ఒకసారి బాంబే వెళ్ళినప్పుడు గూండాగిరిని రౌడీజాన్ని గుండె బలంగా చేసుకొని ది మోస్ట్ డేంజరస్ కిల్లర్ అయిన హిట్లర్ అని విన్నాం. గుర్తుందా అన్నయ్య? ఓ వాడా? ఇప్పుడు హిట్లర్ జైలు గోడలని పునాదులతో సహా పిగిలించి మన రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. అతనికి ఆశ్రయం ఇచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంచాను. వెరీ గుడ్ సత్య, వెరీ గుడ్. చాలా మంచి పని చేశావు. రాజసింహ, రాజకీయం అంటే ఏమిటో తెలుసా? రా అంటే రావణాసురుడు, జ అంటే జరాసంధుడు, ఈ అంటే కీచకుడు, ఈ అంటే యముడు, అంటే మృత్యువు. అంటే 5 రాక్షసులు కలిసిన రాజకీయానికి నాయకుడు నేను. అట్లాంటి నా ముందు నా ప్రాణాలు ఒకటైనా నా తమ్ముడు చంపి నా రైట్ హ్యాండ్ నరికేసావు కదరా. నువ్వు అడవిలో ఉన్నా, కడుపులో ఉన్నా, చుట్టుపట్టి బయటికి ఇచ్చి నది బజార్లో నిలబట్టి ఈ తల నరికి నేను నమ్మిన నా అమ్మ కాళీ మాత విగ్రహం ముందు వేస్తారా? నేను వెళ్ళి హిట్లర్ని తీసుకొని వస్తా. ఓకే. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, శత్రువుని శత్రువుతోనే చంపాలి. అందుకే అత్తి పట్టిన కలెక్టర్ గారిని శత్రుతో కబడ్డీ ఆడుకునే ఈ తరగల సరైన మగుడు. రాజసింహ, నీ లైఫ్ ఇంత కట్. షకీలా, 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 come on.
షకీలా సరస్సుకు రాదోరా మామూలు సరస్సుకు రాదోరా వాడి సంతోషపరచు. సరసకులా దొరా మనోహరా సరసకులా దొరా మనోహరా చిటికలు వేయగనే నే చలుచున వాలిదిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చిదిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకులా దొరా మనోహరా సరసుడనే మనోరమ సరసుడనే మనోరమ యగమడు కుంకురతో తెగదిగదిగనాడిదిరే తకదివి చిందురతో యమతి కమకవేదిరే తీయని నీరి తీర్చివేయగలనే గిలా శభాష్ అంటే సుఖాలు మొత్తం నీ వంతు ఇవ్వాల సిద్ధం నిలుగునకం కాముడి నాగదిలు కొలువు చేయుచనా నీకు మాటిల్లు కలిపి గుడకేయనా భరతన తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా సుకుమారి నీరా నీ గురుకులు తాళనురా కాదని అవునని నన్ను ఆపదనమా సరసకురా అలాగే మనోహరా సరసుడనే మనోరమ ఒంటిగా వచ్చారే మహానుభావ
మల్లె కాదుకుని తడుకునేకున్నదే నీ సరుకు బ్యారమని చురుకు నాకున్నదే పసి ముసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదును చూపగరా నిలుగుల పండుగ చేసుకోరా సరసకురా దొరా మనోహరా సరసుడని నీ చడుచుడవాయి తీరా మోదగ భోజులు తీర్చుకోను ಹೋಗ್ಲಿಲ್ಲ ಎಂದು ರೇಪೆ అన్నయ్య నేను చెప్పిన హిట్లర్ ఇతనే. ఓ స్వాగతం సుస్వాగతం. రాజులకు రౌడీజానికి కింగ్ ఆఫ్ ద కింగ్ అయిన రౌడీ కిల్లర్ హిట్లర్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతాలు తర్వాత సంగతి. ముందు నన్ను ఇక్కడ పిలిపించిన కారణం చెప్పండి. చూడు హిట్లర్, రౌడీజానికి రారాజువు నువ్వు, రాజకీయానికి అధిపతిని నేను. మన ఇద్దరం కలిస్తే రౌడీ రాజకీయం అవుతుంది, కాదంటే రౌడీజం నశించిపోతుంది, రాజకీయం మట్టి కట్టుకుపోతుంది. స్టోరీ వద్దు, హిస్టరీ వద్దు. నేనేం చేయాలో ముందు చెప్పు. భారత మ్యూజియంలోనే బంగారు కిరీటం తీసుకొచ్చి నీ ముందు పెట్టనా, లేదా చార్మినార్ పీకి నీ ముందు పెట్టనా? ముందు మాతో చేతులు కలిపి హిట్లర్. నీకు ఎంత కావాలో అంత ఇస్తాం. అందుకే నీ రేటు చెప్పు. నా రేటు సపరేట్గా ఉంటుంది. చేయి తీస్తే 50,000, కాలు తీస్తే 75,000, టోటల్గా లైఫ్ తీస్తే ₹1,00,000. లక్ష? ఆ జయసింహ గారి ప్రాణం ఖరీదు ముష్టి లక్ష అనమాట. ఆ జయసింహ గారి ప్రాణం ఖరీదు ముష్టి లక్ష అనమాట. 3 లక్షలు ఇస్తా, పూర్తి చేసిరా. ఇదిగో అడ్వాన్స్. చాలవండి. పని పూర్తయిన తర్వాత దీనికి రెట్టింపు ఇస్తాం. నీకు ఈ పని సాధ్యమేనా? ఇట్లా తెలుసుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ జయసింహగాడి తల తీసుకొస్తా. టెన్షన్ పరిగెట్లర్, అటెన్షన్ తవ్వండి. మా అందాల బామ షకీలాతో ఆడి పాడే మా పని రేపు చేద్దు గాని. షకీలా రైట్. షకీలా షకీలా నా ప్రియమిత్రుడు హిట్లర్నే నీ ఆటపాటలతో ఆడి పాడే సంతోషపరచు.
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా. కలలో ఇలా కలిసుండాలని విడిపోని మనం అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీరగా. ముచ్చట చూసిన అల్లరి గాలి పల్లకి తేవాలి. తొలిసారి నేను చూసి ప్రేమించిన బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా. నిన్నే నా కోసం పంపించాడేమో బ్రహ్మ, నడిచేడి నా ఇంటి శ్వాసల యౌవన ఇంటికి పల్లవి నువ్వంట. మానవికి కోగిలి తన కోవెలని కొలువుని కోవాలని చేరింది ప్రేమ, చేరింది ప్రేమ. కలలో ఇలా కలిసుండాలని విడిపోని అన్నది ప్రేమ. ఈ దెబ్బతో ఆ జయసింహ చరిత్ర సమాప్తం కావాలి. ఇక మన లిస్టులో ఉన్నది ఆ ఏసీపీ సూర్య, జర్నలిస్ట్ ప్రియాంక. వీళ్ళిద్దరం కూడా మన దారి గడ్డ తొలగించుకుంటే ఈ రాష్ట్రంలో మనకి ఇక తిరిగే ఉండదు. వెల్కమ్ మై డియర్ ఆఫీసర్, వెల్కమ్. నేను నీ స్వాగతాల కోసం రాలేదు మిస్టర్ శోభరాజ్. ఈ సమాజాన్ని సమాధులుగా మారుస్తున్న నీలాంటి చెడుపుడుగుల్ని ఏరి బారాయడానికి వచ్చాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ లేకుండా ప్రవర్తిస్తుంది మీరు, ఈ రాజకీయ నాయకులు. సేవ ఎలా చేయాలని ప్రతి పెదవ ఈ పవిత్రమైన రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల హక్కుల్ని
మీ బ్యాంక్ బ్యాలెన్స్గా మార్చుకుంటున్నారు. ఏ సూర్య, నువ్వెవరితో మాట్లాడతావు తెలుసా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నన్ను ఎదిరించే ఈ రాష్ట్రంలో నువ్వు బ్రతికి బట్టగట్టలు. ముఖ్యమంత్రి అయినా ముల్లకాధిపతి అయినా నా దృష్టిలో ఎవడైనా ఒక్కటే. ఏ సూర్య, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నన్ను ఎదిరించే బతికి బట్టి కట్టగలేవరు? నువ్వు ముఖ్యమంత్రి అయినా ముల్లకాధిపతి అయినా నా దృష్టిలో ఎవడైనా ఒక్కటే. నేను తప్పు చేయలేదు. ఏమిటి తప్పు చేయలేదా? పేద ప్రజలు నివసిస్తున్న ఆ బారంబోకు స్థలాన్ని ఆక్రమించడం తప్పు కాదా? లేక అందుకు అడ్డుగా వచ్చిన ఆ కార్యక్రమాన్ని నీ తమ్ముడు మానభంగం చేయడం తప్పు కాదా? లేక ముంబై ముషిరాబాద్ జైలు నుంచి తప్పికి వచ్చిన కిల్లర్ హిట్లర్కి నువ్వు ఆశ్రమించడం తప్పు కాదా? ఏది తప్పు కాదురా చెప్పు. ఏమిటి, నేను ఒక కిల్లర్కి ఆశ్రమించానా? ఇది అబద్ధం. ఇది నా పైకుట్లతో ప్రతిపక్షాల వారు ఏర్పరిచిన కట్టు కాదు. ఏ శోభరాజ్, నువ్వేమిటో నీ క్యారెక్టర్ ఏమిటో నాకు బాగా తెలుసు. నీ డెంటికల్ మొత్తం నా పోలీస్ ఫైల్లో ఉంది. చెప్పమంటావా? చెప్పరా చెప్పు. ఉంటుందా ఫీల్ నువ్వు చెబుతాంగవి. ప్రియా అనే అమ్మాయిని చేయబట్టుకుంటే చెప్పుతో కొట్టింది. అది తట్టుకోలేక నువ్వు అమ్మాయిని మానభంగం చేశావు. అది చూసిన మాధవని మర్డర్ చేసి జైలుకి వెళ్ళావు. 1995లో జైలు నుంచి బయటికి వచ్చి లోకల్ ఎమ్మెల్యేతో చేతులు కలిపావు. అతని ఒంపిడి కత్తిని నీ ఒంపిడి కత్తిగా మార్చుకొని అతను తాగే విస్కీలో విషం కలిపి అతన్ని చంపావు. ఆ తర్వాత అతని ఆస్తిని నువ్వు చేజెక్కించుకొని తర్వాత కొంతమంది లోకల్ ఎమ్మెల్యేని కలుపుకొని అప్పటి సీఎంకి వెన్నుబడి పడిచి నువ్వు సీఎం అయ్యావు. చాలా ఇంకేమైనా చెప్పమంటావా? శబాస్, నా జీవిత చరిత్ర గురించి చాలా బాగా తెలుసుకున్నా. ఇక ఈ రోజు నుండి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి నా జీవిత చరిత్ర గురించి కథలుగా రాసే కాలం గడుపుకో. నేను గెలవను కాదురా, నీ కాలు చేతులు విరిచి కటకటాలు వెనుకున్నట్టు నీ చేత రామకోటి రాయిస్తా. నీకంత సీన్ లేదురా. నన్ను చూడాలంటేనే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వచ్చే మామూలు పోలీసు వాడివి. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయగలను. కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నేను చేసే ప్రతి నేరం చూస్తూ ఏమీ చేయలేక నిరుత్సాహ స్థితిలో కుళ్ళి చావాలి. పదవి ఉంది కదా అని ప్రగల్భాలు పలుకు మిస్టర్ శోభరాజ్. తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రినే కాదు రాష్ట్రపతిని కూడా అరెస్ట్ చేసే అధికారం మాకు ఈ చట్టం కల్పించింది. ఆ రాజ్యాంగానికి ప్రతిదిన నేను అన్యాయాల అక్రమాలతో సాగుతున్నా నీ పాలని ఇక్కడి నుంచి సాగనివ్వను. గుర్తుంచుకో, వస్తా. विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय పులివై సాగిపో. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. చెయ్యి గుండె తగలగా ఆర్పినావు మంటలు, ఆరగిరే మంటలు.
విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాలక